ఓం శాంతి. ఇది మీ జీవితంలో ఒక సానుకూల మలుపును తీసుకురాగలదని నేను కోరుకుంటున్నాను. ద్రౌపది శ్రీకృష్ణుణ్ణి ఒక ప్రశ్న అడుగుతుంది. నేను ఏ పాపం చేశానని నాకు ఈ అవమానం జరిగింది? ప్రతి మహిళా జాతికి అవమానకరంగా ఉన్న ఈ శిక్షను అనుభవించేంత తప్పు నేనేం చేశాను అని ప్రశ్నిస్తుంది. దీనికి శ్రీకృష్ణుడు సమాధానమిస్తూ, ఆమె ఈ జన్మలో ఎటువంటి తప్పు చేయలేదని, కానీ గత జన్మలో వందల సంవత్సరాల క్రితం ఆమె కూడా ఇలాగే నిండు సభలో ఒకరిని అవమానించిన సంఘటన ఒకటి జరిగిందని వివరించారు. శ్రీకృష్ణుడు వందల జన్మల క్రితం జరిగిన విషయం చెప్పినప్పుడు మనిషి బుద్ధి సహజంగానే తర్కించడం మొదలు పెడుతుంది. ద్రౌపది కూడా అలాగే ప్రశ్నిస్తుంది. మరి ఆ శిక్ష అదే జన్మలో ఎందుకు రాలేదు? లేక ఆ తర్వాత వచ్చిన 15-20 జన్మలలో ఎందుకు రాలేదు? సరిగ్గా ఈ సమయంలోనే ఇప్పుడే ఎందుకు విధి ఇలా నిర్ణయించబడింది? అంతకు ముందే జరిగి ఉండవచ్చు కదా అని అడుగుతుంది. మనం అనుకుంటూ ఉంటాం కదా, వందల జన్మల కర్మల లెక్కలు ఆత్మను చుట్టుముట్టి ఉంటాయని. మరి అవి వందల జన్మల క్రితమే ఎందుకు సమసిపోలేదు? ఇప్పుడు ఎందుకు అనుభవించాల్సి వస్తుంది? దీనికి వివరణ ఇస్తూ, వందల జన్మల క్రితం వాతావరణంలో ఇంత ప్రతికూలత లేదు. ప్రతి కర్మకు ఒక బీజం ఉంటుంది. పుణ్యకర్మలకు ఒక విత్తనం, పాపకర్మలకు ఒక విత్తనం ఉంటుంది. ఆ విత్తనాలు అంతర్మనంలో కేవలం విత్తనాలుగానే పడి ఉన్నాయి. వాటికి మొలకెత్తడానికి తగిన గాలి, నీరు మరియు సరైన నేల లభించలేదు. అందుకే అవి అప్పుడు మొలకెత్తలేదు. కానీ ఇప్పుడు కలియుగ అంతిమంలో ప్రతికూలత ఎంతగా పెరిగిపోయిందంటే మనం రోజు ఆ ప్రతికూల విత్తనాలకు గాలి, నీరు, నేలను అందిస్తూ వాటిని మొలకెత్తలాగా చేస్తున్నాము. కలియుగంలో ఇది మనం చూస్తున్నాం కదా. అయితే ఆ విత్తనాలు రోజు మొలకెత్తుతూ మనకు ఇష్టం లేని కష్టాలనే ఫలాలని ఇస్తున్నాయి. అందరి అంతర్మనంలోనూ చిన్నవో పెద్దవో ఎన్నో ప్రతికూల విత్తనాలు దాగి ఉన్నాయి. మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏమిటంటే వాటికి గాలి, నీరు అందించకూడదు. మనం వాటిని పోషిస్తే అవి మొలకెత్తి పెద్దవి అవుతాయి. అప్పుడు ద్రౌపది, నేను ఆ విత్తనానికి గాలి, నీరు ఎలా అందించాను అని అడుగుతుంది. దానికి సమాధానంగా, శతాబ్దాలుగా అంతర్మనంలో మొలకెత్తకుండా పడి ఉన్న ఆ విత్తనానికి నువ్వు ఇప్పుడే గాలి, నీరు పోసావు. ఒక్కసారి గుర్తు చేసుకో అని శ్రీకృష్ణుడు అంటాడు. ద్రౌపది ఏ విధంగా గాలి, నీరు పోసింది? ఎక్కడి నుండి అయితే ఆ అవమానానికి కారణమైన చిన్న నిప్పురవ్వ రాజుకుందో అక్కడ ఆమె తన మాటల ద్వారా ఆ విత్తనాన్ని పోషించింది. ద్రౌపది ఆ ప్రతికూల విత్తనానికి ఏ విధంగా గాలి, నీరు పోసిందో, ఎక్కడి నుండి అయితే ఆ నిప్పురవ్వ రాజుకుందో ఆ విధంగా ఆ కర్మ ఫలాన్ని యాక్టివేట్ చేసింది. అందుకే మనం ఉదయం నుండి రాత్రి వరకు చాలా అటెన్షన్ ఉండాలి. మన మనసు ద్వారా, మాటల ద్వారా, లేక ప్రవర్తన మరియు కర్మల ద్వారా మన లోపల ఉన్న అటువంటి ప్రతికూల విత్తనాలకు గాలి, నీరు అందడం లేదు కదా అని గమనించుకుంటూ ఉండాలి. ఒకవేళ ఆ విత్తనాలకు గాలి, నీరు అందితే అవి చాలా వేగంగా మొలకెత్తుతాయి. ఎందుకంటే ప్రస్తుత వాతావరణంలో 99% నెగిటివిటీ నిండి ఉంది. కాబట్టి ఇవి చాలా వేగంగా విస్తరిస్తాయి. వందల సంవత్సరాలుగా ఇవి ఎందుకు పెరగలేదు అంటే అప్పట్లో వీటికి తగిన గాలి, నీరు అందలేదు. మరియు వాతావరణం కూడా ఇప్పటిలాగా ఇంత నెగిటివిటీ లేదు. కానీ ఈ రోజుల్లో వాతావరణం అనుకూలించడంతో ఇవి చాలా వేగంగా బయటికి వస్తున్నాయి. ఇక రెండో విషయం మరియు అత్యంత తప్పనిసరిగా చేయాల్సింది ఏమిటంటే, ఒకవేళ మనం ఆ విత్తనాలను పూర్తిగా కాల్చివేస్తే, ఆ విత్తనం కాలిన తర్వాత నేల ఎంత బాగున్నా, నీరు ఎంత బాగున్నా, గాలి ఎంత శుద్ధంగా ఉన్నా అది మళ్ళీ మొలకెత్తుతుందా? లేదు కదా. మనకు సమయం ఉన్నప్పుడే
బుద్ధిని ఉపయోగించి ఒక మంచి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మన అంతర్మనంలో మనకు తెలియకుండా పడి ఉన్న, మనం అనుభవించకూడదు అనుకునే ఏ పంటనైతే మనం కొయ్యకూడదు అనుకుంటున్నామో అటువంటి విత్తనాలన్నిటినీ సమయం ఉండగానే జ్ఞానంతో యోగ అగ్నిని ప్రజ్వలింపచేసి పూర్తిగా కాల్చి బూడిద చేయాలి. కాలిన విత్తనాలు ఎప్పటికీ మళ్ళీ మొలకెత్తవు అని భగవద్గీతలో స్పష్టమైన పదాలలో చెప్పబడింది. ఇక జరిగిపోయిన తప్పుల గురించి ఆలోచించాల్సిన పని లేదు. ఎందుకంటే పాప పుణ్యాల గురించిన జ్ఞానం మనకు ఆలస్యంగా తెలిసి ఉండవచ్చు, కానీ ఇప్పుడు ఆ విషయాలపై పూర్తి అవగాహన వచ్చింది. ఇప్పుడు మనకు పూర్తి అవగాహన మరియు జ్ఞానం వచ్చింది కాబట్టి గతంలో తెలియక చేసిన పాపాల గురించి చింతించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు లభించిన ఈ అవగాహనతో మన అంతర్మనంలోని ప్రతికూలతను తొలగించుకోవచ్చు. ఓం శాంతి.